ఎరువుల సమస్య తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా పెద్ద ఎత్తున వస్తుంది. కాబట్టి తెలంగాణ అది బాగా పబ్లిసిటీ అవుతుంది, కవరేజ్ అవుతుంది. కానీ ఆంధ్రాలో కొంత మీడియా అనుకూల విధంగా ఉండటం వల్ల ఆ ఇష్యూ బయటికి రావట్లేదు. వరి సాగు అధికంగా ఉండేటువంటి ఉయ్యూరు మండలంలో పిఎస్సిఎస్లో కానీ, అంటే ఇదివరకు ఈ రైతు భరోసా కేంద్రాలను ఆర్బీకేలు పిఎస్సిఎస్లుగా మార్చుకొచ్చారు కదా, అక్కడ కానీ యూరియా అందుబాటులో లేకపోవడం, ఉయ్యూరు గ్రోమోర్ అనే ప్రైవేట్ షాపులో యూరియా స్టాక్ ఉందని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు గ్రోమోర్ దగ్గర ఉదయం నుండి ఎండలో క్యూ లైన్లో నిలబడటం, అది కాస్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటిది. ఎక్కడ ఎరువు వస్తుందంటే అక్కడికి పరుగులు పెడుతున్నారు జనం, చివరికి వెయిట్ చేస్తున్నారు. ఎరువు వస్తుందంటే చాలు పాపం జనం వెయిట్ చేస్తున్నారు. ఆ ఎరువులేమో రాక వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి మరొక వైపున స్పష్టంగా కనబడుతుంది. పబ్లిక్ అయితే సహజంగా, అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వమేమో ఆల్రెడీ మొన్ననే డబుల్ కూడా వచ్చేసింది, ప్రాబ్లమే లేదని చెప్తోంది. సేమ్ టైం ఇక్కడ ఈ మాత్రం ఎరువుల కోసం నిలబడేటటువంటి సిచ్యుయేషన్స్ మాత్రం తప్పని పరిస్థితి అవుతుంది అన్నమాట.